హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఎక్సైటింగ్ వీడియో. ఎందుకంటే ఈ 2024లో నేను టెస్ట్ చేసిన ల్యాప్టాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఈ ప్రైస్ రేంజ్లో. ఇది వచ్చేసి మనకి లెనోవో నుంచి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 వెరీ రీసెంట్లీ లాంచ్డ్ వన్ విత్ 14th జనరేషన్. ఎలా చెప్పాలి, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇంతకుముందు i7, i5, i9 అనుకునే వాళ్ళు ఇప్పుడు అంతా మారిపోయింది. అల్ట్రా 5, అల్ట్రా 7, అల్ట్రా 9 అయితే అయిపోయింది. సో ఇది మనకి అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది. సో అలా నేను దీని అయితే యూజ్ చేస్తున్నాను. బట్ ఈరోజు అన్బాక్సింగ్ వీడియో మాత్రమే, రివ్యూ అనేది తర్వాత తీసుకొస్తాను. బట్ ఇన్ డీటెయిల్గా మీకైతే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఈ ల్యాప్టాప్ హైలైట్స్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, అండ్ ఫుల్ హెచ్డి వెబ్ కెమెరాతో వస్తుంది, ఐఆర్ కెమెరాతో వస్తుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా అప్డేట్గా తీసుకొచ్చారు, చాలా మంచిగా తీసుకొచ్చారు. సో ఎక్కువ సోది చెప్పకుండా మెయిన్గా మనం అన్బాక్సింగ్ చూద్దాం. లేటర్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనకి బాక్స్లో వచ్చేసి ల్యాప్టాప్ ఉంటుందన్నమాట. సో ల్యాప్టాప్తో పాటు మనకు ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి ల్యాప్టాప్ ఇదే మీరు చూడొచ్చు. బుజ్జి ల్యాప్టాప్, చిన్నగా ఉంది. ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్. మీకు 16 ఇంచెస్ కూడా ఉంటుంది, మీ ఇష్టం, పర్చేస్ చేస్తే చేయొచ్చు. సో 14 ఇంచ్ ల్యాప్టాప్ పర్ఫెక్ట్. స్టూడెంట్స్ కానీ అందరికీ క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది. లేదు మీరు ట్రేడింగ్ ఇట్లాంటివి చేస్తారనుకోండి, దెన్ మీకు 16 ఇంచ్ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే డిజైన్ విషయానికి వస్తే లుక్స్ ఇంపార్టెంట్. వెరీ మినిమల్, అంటే ఒక సాఫ్ట్ లుక్ అయితే మీకు ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా డిజైన్ అయితే ఉండదు. సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. మీకు టాప్లో చూసినా సరే, బాటంలో చూసినా సరే, సైడ్ నుంచి చూసినా సరే ఒక పర్ఫెక్ట్ సింపుల్ లుక్ ఉంటుంది. లెనోవో బ్రాండింగ్ మీకు టాప్లో ఉంటుంది. దట్స్ ఇట్ లుక్స్ పరంగా. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ల పరంగా వెంటిలేషన్. మనకి బాటమ్ ఎయిర్ ఇంటేక్ అన్ని ల్యాప్టాప్స్ లాగానే ఎగ్జాస్ట్ దగ్గర హింజ్ ఉంటుంది. అండ్ ఇక వన్ మోర్ థింగ్ నాకు బాగా నచ్చింది ఈ ల్యాప్టాప్లో, బెజల్స్. చాలా అంటే చాలా యూనిక్ లుక్ తీసుకొచ్చింది. అంటే నేను ఇప్పటివరకు చూసిన ల్యాప్టాప్స్లో థిన్నెస్ట్ బెజల్స్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నన్. సైడ్స్ అయితే చాలా థిన్ బెజల్స్ ఉన్నాయి, టాప్లో మినిమల్గా ఉంది. సో ఖచ్చితంగా మాత్రం చాలా అట్రాక్టివ్ లుక్ అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ఈ బెజల్స్ అనేది ఈ ల్యాప్టాప్కి. 100% అదైతే చెప్పగలను. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చేసిస్ అంతా కూడా మీకు మెటల్ చేసిస్తో వస్తుంది, అల్యూమినియం చేసిస్ తోటి. సో దట్ వెరీ స్ట్రాంగ్ బిల్డ్ ఉంటుంది మీకు. సో మీకు చాలా గట్టిగా ఉంటుంది, ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే అఫ్కోర్స్ ఇట్ మెటల్ బిల్డ్, అండ్ హింజ్ క్వాలిటీ కూడా మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది. చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మెటల్ బిల్డ్ అయింది, చాలా స్టిఫ్గా ఉంది, ఎక్కడంటే అక్కడ ఆగుతుంది. మరి అట్లని గట్టిగా మనం 2 హ్యాండ్స్తో ఓపెన్ చేయాలంటే లేదు, జస్ట్ సింగిల్ హ్యాండ్, దట్స్ ఇట్. మీరు హింజ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉంది. ది బెస్ట్ హింజ్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ ఎక్కువగా లేదు, కీబోర్డ్ దగ్గర కూడా పెద్దగా చూడడానికి అయితే లేదు. టాప్ లిట్ కూడా మరీ ఎక్కువ ఫ్లెక్స్ లేదు, చాలా బెటర్ అయితే ఉంది. బట్ స్క్రీన్ ఫ్లెక్స్ అన్ని ల్యాప్టాప్స్లో ఉన్నట్టే అది ఎంత బెటర్ బిల్డ్ క్వాలిటీ తీసుకొచ్చినా సరే స్క్రీన్ ఫ్లెక్స్ ఉంటుంది. ఇందులో కూడా మీకు స్క్రీన్ ఫ్లెక్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు హ్యాండిల్ చేసేటప్పుడు బెటర్ ఇలా మిడిల్ నుంచి ఇలా ఓపెన్ చేయండి, సైడ్ నుంచి ఓపెన్ చేయడాలు ఇలా చేయొద్దు. అది ఎంత స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే, దో ఇట్స్ యాపిల్ అయినా సరే మీరు అలా ఓపెన్ చేయొద్దు. మన యూసేజ్ కేస్ అనేది మార్చుకుంటేనే లైఫ్ టైం అనేది పెరుగుతుంది. అది మార్చుకోకుండా మనం లైఫ్ టైం పెరగాలంటే పెరగదు, అదైతే చూసుకోండి. అండ్ ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.46 kgs వెయిట్ ఉంటుంది. సో మెటల్ బిల్డ్ ఇచ్చి, మంచి బ్యాటరీ ఇచ్చి, ఎవ్రీథింగ్ ఇచ్చి మంచి వెయిట్లో తీసుకొచ్చారు. నో ఇష్యూస్, ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మన రైట్ సైడ్ మనం చూస్తే 2 USB Type A పోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా మనకి 3.2 Gen 1 పోర్ట్స్. అండ్ ఆ తర్వాతకి SD కార్డ్ రీడర్ ఒకటి ఉంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే Type C పోర్ట్ ఉంది కదా, ఇది మనకి USB 3.2 Gen 1 పోర్ట్ అనమాట. ఇంకో Type C పోర్ట్ కూడా ఉంది కదా, ఇది కూడా, ఈ 2 కూడా మనకి USB 3.2 Gen 1 పోర్ట్స్. అండ్ ఇది మీకు PD చార్జ్ సపోర్ట్ ఉంటుంది, డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో పర్ఫెక్ట్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ HDMI పోర్ట్ కూడా ఉంటుంది, HDMI 1.4 LB. అండ్ ఆ తర్వాతకి మీకు హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. ఇవి మనకి పోర్ట్స్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఎందుకంటే మీకు ఇది విండోస్ హలో సపోర్ట్తో వస్తుంది. సో ఐఆర్ కెమెరా ఉంటుంది కాబట్టి మీకు విండోస్ హలో ఉంటుంది. ఆరామ్సే మీరు ఈజీగా యాక్యురేట్గా మీరు వేకప్ అయితే చేయొచ్చు. సో దట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ మీకు ఐఆర్ సెన్సార్ ప్రొవైడ్ చేసినప్పుడు. అండ్ ఆ తర్వాతకి ఎక్కువగా యూజ్ చేసేది మన ల్యాప్టాప్లో ఎవ్రీడే కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. సాలిడ్ ఫీడ్బ్యాక్, మీకు యాక్సిడెంటల్ టచెస్ మాత్రం, మీకు ప్రెసెస్ మాత్రం ఉండదు. ఖచ్చితంగా మీరు కొన్న వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తారు. మీరు ప్రెషర్ అప్లై చేస్తేనే మీకు కీ అయితే వెళ్తుంది, నార్మల్ ప్రెషర్ తోటి మీకు కీ అయితే వెళ్ళదు. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ కాబట్టి నైట్ కూడా మీరు ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. కీస్ ఫినిష్ స్మూత్గా ఉంది, కీ ట్రావెల్ బాగానే ఉంది, మీకు కీస్ ట్రావెల్ కూడా మంచిగానే ట్రావెల్ అవుతూ ఉంది. అండ్ ఇక వన్ మోర్ థింగ్, అన్ని మల్టీమీడియా బటన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా బటన్ వచ్చేసి మనకి విండోస్ కో-పైలట్ బటన్ విత్ ఇన్ ద కీబోర్డ్లో అయితే ప్రొవైడ్ చేశారు. అదొక మంచి విషయం. ఇప్పుడు అంతా AI మయం అయిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా మొత్తం. సో అందుకని వీళ్ళు AI ఓరియంటెడ్కి ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఈ కీ అయితే ఉంటుంది. జస్ట్ ఈ కీని ప్రెస్ చేసి మీరు విండోస్ కో-పైలట్లో ఏదంటే అది అడగొచ్చు.
సో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, ఫ్యూచర్ ప్రూఫ్గా అనిపించింది. అండ్ ఆ తర్వాతకి ట్రాక్ ప్యాడ్ వెరీ బిగ్ ఎనఫ్ అండ్ చాలా ప్రిసైజ్గా ఉంది, ఎక్కడ ఇష్యూ లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ట్రాక్ ప్యాడ్లో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మెయిన్ ట్రంప్ కార్డ్ ఇందులో నాకు అతిగా నచ్చింది ఏదైనా ఉంది. అన్నీ బాగున్నాయి, బట్ ఇంకా అతిగా నచ్చింది ఏదైనా ఉందంటే మాత్రం డిస్ప్లే. ఏసుస్ ఓలెడ్స్ తీసుకొచ్చేది, బట్ నేను వేరే బ్రాండ్స్ చాలా తక్కువగా చూసాను. బట్ లెనోవో తీసుకొచ్చిన ఈ ఓలెడ్ ప్యానల్ అనేది ప్యూర్ బ్లాక్స్ అండ్ న్యాచురల్ కలర్స్. దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఓలెడ్ ప్యానల్తో వస్తుంది అనమాట మీకు ఇది. సో మీకు చాలా బెటర్గా ఉంటుంది ఓలెడ్ ప్యానల్ కాబట్టి. 400 నిట్స్ మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ మీకు ఏమవుతుందంటే కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, మీకు హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటెంట్ ఏరియా మీరు వర్డ్ యూజ్ చేయండి, పవర్ పాయింట్ యూజ్ చేయండి, ఎనీ సాఫ్ట్వేర్ మీకు కంటెంట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. 16:10 రేషియో పర్ఫెక్ట్ రేషియో నన్ను అడిగినట్లయితే. అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే 100% DCI P3 ఉంటుంది, 100% మీకు sRGB కలర్ గ్యామెట్ ఉంటుంది. అండ్ అలా మీకు చూసినట్లయితే ఏమంటారు TUV సర్టిఫైడ్ ఉంటుంది, కళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ డిస్ప్లే HDR ఉంటుంది అన్నమాట, ట్రూ బ్లాక్స్ అయితే ఉంటుంది 500 అనేది. సో అదే నాకు బాగా నచ్చింది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను చూడొచ్చు. మీకు డిస్ప్లే అనేది కలర్స్ చాలా పంచియర్గా వస్తున్నాయి అని చెప్పేసి స్కిన్ టోన్స్ రెడ్డిష్ అలా కాదు, పంచియర్ కలర్స్ విత్ ప్యూర్ బ్లాక్స్, ఎక్సలెంట్ ఓలెడ్ డిస్ప్లేలో మీరు, నేను చెప్తున్నాను కదా, మీరు కొన్న వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయరు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎక్సలెంట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి కొంచెం యూనిక్గా అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ స్పీకర్స్ వచ్చేసి ఈచ్ 2 వాట్స్ అయితే ఉంటుంది. సో స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. అండ్ స్పీకర్స్ క్వాలిటీ విషయానికి వస్తే ఒకసారి మీరు ఆడియో వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, క్రిస్ప్ ఆడియో అనేది చాలా క్లియర్గా ఉంది. ట్రెబుల్స్ అనేవి చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. బట్ ఖచ్చితంగా మీకు బేస్ అనేది ల్యాక్ అయితే అయింది. బేస్ అనేది మీకు మ్యాక్బుక్ లేకపోతే కొన్ని బడ్జెట్లో వచ్చి వేరే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే మాత్రం బేస్ అనేది తక్కువైంది. కానీ బట్ మీకు క్లియర్ ఆడియో విత్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి ఆడియో అనుకుంటే మాత్రం దెన్ బాగుంటుంది. బట్ స్టిల్ మీరు మంచి బేస్ ఇట్లాంటిది కావాలంటే బెటర్ యూస్ ఎక్స్టర్నల్ సిస్టమ్. ఇందులో అయితే మీకు అంత పర్ఫెక్ట్ బేస్ అయితే రాదు. అండ్ ఇది ఓవరాల్గా మాట్లాడుకుంటే మనం అన్నీ ఇంకా వీటన్నిటి తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ల్యాప్టాప్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగే అది పర్ఫార్మెన్స్. ఇందులో వచ్చేసి మనకి ఇంటర్ కోర్ అల్ట్రా 5, టెన్షన్ పడకండి, ఇప్పుడు సిరీస్ అంతా మారిపోయింది. 14th జనరేషన్ నుంచి నో i5, i7, i9, ఇప్పటి నుంచి మీకు అల్ట్రా 5, కోర్ అల్ట్రా 5, కోర్ అల్ట్రా 7, కోర్ అల్ట్రా 9, అలానే మీకు కోర్ 5, కోర్ 3, కోర్ 5, కోర్ 7 అలా ఉంటుందన్నమాట. సో వాటి గురించి డెడికేటెడ్ వీడియో ఒకటి మీకు చేస్తాను. ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్లీ అప్ టు 4.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 14 కోర్స్ ఉంటాయి. 14 కోర్సులు ఈసారి మనకి ఏం చేశారంటే 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ కోర్సు, అండ్ 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, సేమ్ లైక్ లాస్ట్ ఇయర్. కాకపోతే ఈసారి 2 ఎక్స్ట్రా కోర్స్ యాడ్ చేశారు, 2 LPE కోర్స్, అంటే 2 లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్. అంటే ఈ రెండు ఏం చేస్తారంటే చిన్న చిన్న టాస్క్లు చేసినప్పుడు ఇంకా ఆ ఎఫిషియెంట్ కోర్స్, ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ 2 బడ్జ్ ఉంటాయి. ఆ చిన్న చిన్న టాస్క్లు ఈ LPE చేసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైంలో మనం యూజ్ చేయనప్పుడు, ఐడియల్గా ఉన్నప్పుడు, చిన్న చిన్న టాస్క్లు ఉన్నప్పుడు ఈ LPE వర్క్ అవడం వల్ల తక్కువ బ్యాటరీ తీసుకుంటుంది, రిమైనింగ్ పడుకుంటాయి, మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ వీళ్ళు ఈ LPE కోర్స్ తీసుకురావడానికి. అండ్ 18 థ్రెడ్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకో థింగ్ వీళ్ళు అల్ట్రా సిరీస్లో చేసింది ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో పవర్ఫుల్ గ్రాఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు బేసిక్ గేమ్స్ ఏమైనా ఉంటాయి కదా, బేసిక్ గేమ్స్ ఆరామ్సే ఇందులో ఆడుకోవచ్చు. మీరు హెవీ గేమ్స్ అనట్లేదు, నేను హెవీ గేమ్స్కి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. బట్ ఇంటెల్ ఐరిస్ XEతో కంపేర్ చేస్తే ట్రిపుల్ ది పర్ఫార్మెన్స్ మీకు ఇంటెల్ ఆర్క్లో చూడడానికి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఇంటెల్ అల్ట్రా సిరీస్లో నాకు బాగా నచ్చింది ఇదే. సో పర్ఫార్మెన్స్ వైజ్గా దీన్ని యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఉన్న ప్రీవియస్ జనరేషన్స్ అనేవి పెద్దగా బీట్ చేయలేవు. సో ఈ ప్రైస్ రేంజ్లో కొత్త ప్రాసెసర్ కాబట్టి ఇనిషియల్ కొంచెం ప్రైసెస్ అయితే ఉంటాయి, బట్ లేటర్ అని తగ్గుతాయి, అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. పర్ఫార్మెన్స్లో యాజ్ ఆఫ్ నో నేను ఎక్కువగా టెస్ట్ అయితే చేయలేదు. ఆన్ పేపర్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. అన్నీ టెస్ట్ చేశాక మీకు తరువుగా థర్మల్స్ ఎలా ఉన్నాయి, లిటిల్ బిట్ లైట్ గేమ్స్ ఆడితే ఎలా ఉంది, హెవీ వర్క్లోడ్కి ఎలా ఉంది, హీట్ ఏమైనా అవుతుందా, ఎవ్రీథింగ్ కూడా మీకు రివ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివ్యూ వెరీ సూన్ తీసుకొస్తాను. బట్ ఒకవేళ మీకు అర్జెన్సీ పర్చేస్ చేయాలంటే మాత్రం వీడియో ఎండ్లో మీకు ఒక సజెషన్ కూడా ఇస్తాను. సో ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా. సో ప్రతి కంపెనీ ఇది ఫాలో అవ్వాలి. ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా విత్ మీకు IR కెమెరా అయితే ఇచ్చారనమాట. సో ఎక్సలెంట్ కెమెరా. మీకు ఇప్పటివరకు మీరు చాలా వీడియో చూసుంటారు నావి, చాలా వీడియోస్లో సేమ్ లైటింగ్ కండిషన్ నేను వీడియో చేసి ఉంటాను. జస్ట్ మీకు ఇప్పుడు ఇక్కడ నేను వీడియో చూపిస్తాను.
మీరే చెప్తారు. సో చూడొచ్చు మీకు ఏదైతే ఇప్పుడు వీడియో వస్తుంది, ఈ వీడియో అనేది సేమ్ లైటింగ్ కండిషన్, నేను ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో అన్ని ల్యాప్టాప్ చేసినట్టే చేస్తున్నాను. బట్ ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ, ఫుల్ హెచ్డీ కెమెరా వీళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఎక్సలెంట్గా ఉంది. అండ్ మైక్రోఫోన్ నుంచి నా ఆడియో అయితే వస్తుంది, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మాత్రం ఇది ఒక మంచి మూవ్, ఫుల్ హెచ్డీ కెమెరా విత్ క్వాలిటీ కెమెరా. చాలామంది ఇస్తున్నారు ఫుల్ హెచ్డీ కెమెరాస్, బట్ క్వాలిటీ ఉండట్లేదు. బట్ ఇందులో క్వాలిటీ ఉంది, పర్ఫెక్ట్ లైట్ ఉంది. అండ్ ఇందులో మీకు ఐఆర్ కెమెరా విత్ టీఓఎఫ్ సెన్సార్, అంటే టైమ్ ఆఫ్ లైట్ సెన్సార్ ఉంటుంది. సో దట్ డెప్త్ సెన్స్ చేయడం, లైట్ ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఐఆర్ కెమెరా కాబట్టి అఫ్ కోర్స్ మీకు విండోస్ అలా సపోర్ట్ ఉంటుంది. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏం అవసరం, ఆరామ్స్ మీరు లాక్ చేసి అన్లాక్ చేయగానే మీకు ఇక్కడ రెడ్ లైట్ ఒకటి వస్తుంది ఐఆర్ది, అది సెన్స్ చేస్తుంది, అన్లాక్ అయిపోతుంది. సో ఎక్కడా కాంప్రమైజెస్ అయితే కనిపించలేదు. ఇక ముందు చెప్పేది కూడా మీకు కాంప్రమైజ్ అయితే ఉండదు. మీకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపిస్తుంది, వీడియో ఏదైనా ప్రమోషనల్ వీడియో చేస్తున్నాడు, ఎందుకు ఇంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు అని అనిపించవచ్చు. బట్ నేను నా సొంతంగా పర్చేజ్ చేశాను, నేను ఎటువంటి రివ్యూ యూనిట్ కాదు, రివ్యూయే కాదు. మీకు కొనకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, కొనొద్దని కూడా చెప్తాను. మీకు అంత అనుమానం ఉంటే నేను కొని చేసేది ఈ వీడియో. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఇది ర్యామ్, ఇంకా ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్ వచ్చేసి 16 GB LPDDR5X ర్యామ్. ర్యామ్ ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుసా, 7467. ఎస్, మీరు విన్నది నిజమే, 7467 మెగాహెర్ట్జ్ ర్యామ్ విత్ డ్యూయల్ ఛానల్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన ల్యాప్టాప్స్లో హైయెస్ట్, ఇప్పటివరకు నేను మ్యాక్స్ నేను చూసిన 6400, అది కూడా ఒక ల్యాప్టాప్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ 5200, 4600, మోస్ట్లీ 3200. బట్ డబుల్కి ఎక్కువ, ఇంకా 7467 అంటే ఎక్సలెంట్ ర్యామ్ ఫ్రీక్వెన్సీ, హై స్పీడ్ ర్యామ్ అండ్ 1 TB SSD స్టోరేజ్ యూజ్ చేశారు, Gen 4 SSD. అండ్ ఇది కూడా చాలా హై స్పీడ్గా అయితే ఉంది. రీడ్ రైట్ స్పీడ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడొచ్చు. అండ్ డీటెయిల్గా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. 4946 MB/s అనేది రీడ్ స్పీడ్ అనేది వెరీ గుడ్. Windows 11తో వస్తుంది. అండ్ అలానే మీకు MS Office 2021 ఫ్రీగా ఇస్తారు, లైఫ్ టైం ఫ్రీగా ఇస్తారు స్టూడెంట్స్కి అండి, ఆఫీస్ పర్పస్కి చాలా ఇంపార్టెంట్ అది. అండ్ ఆ తర్వాతకి Wi-Fi 6Eతో వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి వాట్ అబౌట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 57 Wh బ్యాటరీ యూజ్ చేశారు. ఇందులో మనకి ర్యాపిడ్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. మీరు జస్ట్ 15 minutes ఛార్జ్ చేస్తే 2 hours మీరు ఈ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో అడాప్టర్ కూడా 2 అడాప్టర్లు ఇవ్వడం అవి ఏం లేదు, సింగిల్ అడాప్టర్ ఆరామ్స్ మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. పవర్ కార్డు వేరు, అడాప్టర్ వేరే అయితే లేదు. సో బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది, పర్ఫార్మెన్స్ గురించి మనం అంతా రివ్యూలో మాట్లాడుకుందాం. సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఇనీషియల్గా 77,000 అవుతుంది. బట్ నేను పర్చేజ్ చేసినప్పుడు 72,000, 73,000 ఉంది. రైట్లో నేను వీడియో చేసే టైం కూడా ఏదో కార్డ్ ఆఫర్ ఉంటుంది, ఒక 4,000, 4,500. నేను ఇప్పుడు రైట్లో చూసినప్పుడు 7,200 ఉంది. సో 7,200గా ఆరామ్సే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇనీషియల్గా చెప్తున్నాను నేను, ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. వై ఇది మాట్లాడుకోవాలి. ఒక ల్యాప్టాప్ కొంటున్నామంటే 70,000, 80,000 పెడుతున్నామంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. సో నేను చెప్తాను ఎందుకు వాల్యూ ఫర్ మనీ. యాజ్ ఆఫ్ నౌ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ల్యాప్టాప్ అంటే పర్ఫార్మెన్స్ ఒక్కటే చూడకూడదు, పర్ఫార్మెన్స్ అవసరమే మనకి. బట్ మీరు ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే స్టూడెంట్ వర్క్ చేయాలంటే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటే, ఐ కెన్ అగ్రీ విత్ దట్. బట్ దాంతో పాటు రిమైనింగ్ థింగ్స్ కూడా కలిసి రావాలి. ఓన్లీ పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ 77,000లో ఇంకోటి వేరేది వస్తుంది కదా అన్న అంటే ఎస్, అట్లా అనుకుంటే గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్తో వస్తాయి. బట్ ఇందులో మీకు బెటర్ డిజైన్, బెటర్ బిల్డ్ క్వాలిటీ అండ్ బెటర్ వెబ్ కెమెరా మెయిన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ పర్పస్. అండ్ ఐఆర్ కెమెరా ఉంటుంది, మంచి ఓలెడ్ డిస్ప్లే, హై క్వాలిటీ డిస్ప్లే, బ్యాక్లెట్ కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్, పర్ఫార్మెన్స్ బాగుంది, హై స్పీడ్ ర్యామ్, హై స్పీడ్ స్టోరేజ్, ఎక్కడా కాంప్రమైజ్ అయితే చేయలేదు. ఫర్ దిస్ ల్యాప్టాప్ 75,000 ఆరామ్సే మీరు స్పెండ్ చేయొచ్చు, నేను ఇనీషియల్గా చెప్పగలను. బట్ డీటెయిల్ రివ్యూలో ఇంకాస్త డీటెయిల్గా చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు పర్చేస్ చేయాలి. ఒకవేళ కార్డ్ ఆఫర్ ఎక్కువ వస్తుంది, బిలో 75,000 వస్తుందా, ఏం ఆలోచించుకుంటే తీసుకోండి, డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బిలో 75 వస్తే ఎక్కువ ఆలోచించకండి, యాజ్ ఆఫ్ నో బెస్ట్. అండ్ ఒకవేళ ఎక్కువగా మీరు మరీ లేట్గా చూస్తున్నారు వీడియో అనుకుంటే మాత్రం బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఏమైనా వచ్చాయో చెక్ చేసుకోండి, అందులో చూసి డిసైడ్ అవ్వండి. ఒకవేళ మరీ లేట్గా చూస్తే మీరు ఒకవేళ మార్చ్ ఏప్రిల్లో చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇదే మీకు ఈ ఇయర్ ఇదే దుమ్ము లేపే ల్యాప్టాప్, నో డౌట్, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ ఇయర్లో ఖచ్చితంగా దుమ్ము లేపుతుంది. చూడాలి ఏసూస్ ఏమైనా వీళ్ళ కాంపిటీషన్గా తీసుకొస్తారో లేదా వెనకబడతారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.